ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్ సప్లై డిఎం రామ్ పత్తినాయక్ ఆదేశించారు. ఎలాంటి కోత లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో 6 కాలం కష్టపడి రైతులు ధాన్యం పండించారు. గింజ కూడా కోత లేకుండా రైతుల ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే PSCS కొనుగోలుదారులు క్వింటాకు 5 నుంచి 7 కిలోల వరకు కోత పెడుతూ కొనుగోలు చేస్తారు. రైతుల ఇబ్బందులపై 99 టీవీ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేస్తుంది. 99 టీవీ సివిల్ సప్లై డిఎం రామ్ పత్తినాయక్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. ఎలాంటి కోత లేకుండా ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని ఆదేశించారు. రైతులతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్ అందిస్తారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామంలో ఇటీవల రైతులకు 5 కిలోల నుంచి 7 కిలోల వరకు ధాన్యం కటింగ్ జరుగుతుందని చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. ఇది 99 టీవీ చూపించడం జరిగింది. 99 టీవీ కథనానికి జిల్లా అధికారులు ఇక్కడికి చేరుకొని వారి సమస్యలు తెలుసుకొని ఎటువంటి గింజ ఒక గింజ కూడా 13-14% మ్యాచర్ బట్టి ఒక గింజ కూడా కటింగ్ చేయమని చెప్పని ఇక్కడికి జిల్లా యంత్రాంగం ఇక్కడికి చేరుకొని రైతులకు అవేర్నెస్ తెలిపి వారికి కూడా ఎటువంటి గింజ ఒక గింజ అంటే మ్యాచర్ 12-13 కనుక మ్యాచర్ వచ్చినట్లయితే ఒక గింజ కటింగ్ లేకుండా మీరు వాటిని కొనుగోలు చేయడం జరుగుతుందని చెప్పి రైతులకు అవేర్నెస్ తెలియపరచడం జరిగింది. సార్ మన మధ్యలో జిల్లా స్థాయి అధికారులు వారితో మాట్లాడే ప్రయత్నం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. నేను నా పేరు రాంపతి, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్. నిన్న మన 99 టీవీలో వచ్చిన అడ్వర్స్ దాని మీద నేను ఈరోజు ఈ సెంటర్కు ములుగు జిల్లా కన్నాయిగూడెం గ్రామంలో ఉన్న PSCS కొనుగోలు కేంద్రానికి ఇవాళ సందర్శించడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇక్కడ రైతులకు 5 కిలోలు 6 కిలోలు మిల్లర్లు కట్ చేస్తున్ననేసి మా దృష్టిలో కూడా వచ్చింది. వీళ్ళు అవగాహన లేకపోవడం వల్ల, సెంటర్ ఇన్ఛార్జికి అవగాహన లేకపోవడం వల్ల, రైతులకు కూడా కొంత అవగాహన కల్పించకపోవడం వల్ల పాపం వాళ్ళు అన్యాయానికి గురి అయినరు. అది ఏదైతే జరిగిందో దానికి సంబంధించింది మిల్లర్లతో నేను మాట్లాడినాను. వాళ్ళు కూడా దానికి ఏం చేయాలనేది నేను యాక్షన్ తీసుకొని అన్యాయం జరిగిన దానికి కూడా వాళ్ళకి కాంపెన్సేషన్ అనేది కట్టేయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి 3-4 లారీలు పోయినాయి ఆల్రెడీ. ఇప్పటి నుంచి పంపించేది కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారంగా రైతులు తూర్పాలు పట్టేసి 17% లోపు తేమ ఉన్న ధాన్యాన్ని ఖచ్చితమైన తూకంతో మేము చెప్పిన అలాట్మెంట్ చేసిన మిల్లులకు పంపిస్తే అక్కడ ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము జిల్లా యంత్రాంగం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, సివిల్ సప్లై శాఖ ద్వారా మేము యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఏ రైతులు కూడా ఇప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులు పడకుండా మేము రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ ములుగు జిల్లాలో ఏ జిల్లా అధికారి ఏం చేస్తారు, ఏ సమస్య కోసం రైతులు ఏ అధికారికి చేయాలనేసి బ్యానర్ పెట్టించినాం. బ్యానర్ కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది. రైతులందరికీ ఎవరు ఏం చేయాలనేసి కూడా తెలియపరిచినాము. కాబట్టి రైతు సోదరులందరికీ కొంత సమన్వయం పాటించి మీరు ఓపికతోని 17% తేమ వచ్చేటట్టు తూర్పాలు పట్టుకొని ఆరబెట్టుకొని తూర్పాలు పట్టుకొని ఇక్కడున్న PSCS వాళ్ళకు ఉపజెప్పండి. ఇక్కడ ఏమైనా మీకు ఇబ్బందులు కల్పిస్తే మేమున్నామనేసి రైతు పక్షాన నేను జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మీకు నేను హామీ ఇస్తున్నాను. ఓకే సార్, కొన్ని మిల్లర్ల దగ్గర పోతే మేము కొనమని చెప్పని రైతులను వాళ్ళు భయపెట్టడం చేయడం వల్ల రైతులకు ఏమి తోచక ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఇస్తున్నారని చెప్పి అంటున్నారు. అటువంటిది ఇక్కడ ఉన్నటువంటి రైతులకు ఏమైనా అవేర్నెస్ తెలపడం కోసం మీరు ఎవరైనా అధికారులు నియమించారు? జిల్లాలో ఏ మిల్లరు నాకు ధాన్యం వద్దని చెప్పడానికి లేదు. అది మీకు కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా భయపెడితే ఆ భయానికి రైతు కొంత లొంగి ఏదైనా కటింగ్ కోసం ఒప్పుకుంటాడనే ఉద్దేశంతో మీకేమైనా భయాందోళనలకు గురి చేయవచ్చు. అందుకోసమే నేను చెప్తున్నా, ఏ మిల్లరు కూడా నేను దించుకోను, నాకు అవసరం లేదు, నేను ఇంత కటింగ్ అయితే నేను దించుకుంటా అని ఎక్కడైనా చెప్తే మాకు మీరు తెలియపరచగలరు. దాని మీద మేము చర్య తీసుకుంటాము. అంటే రైతుల వద్ద ముందే వాళ్ళు కాగితం రాయించుకొని సంతకాలు పెట్టించుకుంటున్నారు. మాకు తెలియకుండానే మేము ఇంతకు ఇచ్చినామని చెప్పని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమన్నా మీరు చర్యలు తీసుకుంటారు? దయచేసి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, ఏ రైతు కూడా ముందస్తుగా రాయడం కానీ ఒప్పుకోవడం కానీ మీరు చేయడానికి లేదు. మీరు ఒప్పుకోకూడదు. ఎవరికి కూడా ఏ కాగితం కూడా రాసియొద్దు. వాస్తవంగా మిల్లులో పోయిన తర్వాత క్వాలిటీలో ఏమైనా తేడా ఉంది, పరిమాణంలో తేడా ఉందంటే మా అధికారులకు చేయండి, మేమే వస్తాం, మా టెక్నికల్ టీం వస్తారు, ఎనాలిసిస్ చేస్తారు. వే బ్రిడ్జ్లో ప్రాబ్లం ఉంటే వే బ్రిడ్జ్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. క్వాలిటీలో ప్రాబ్లం ఉంటే ఇక్కడ రైతులతో ప్రాబ్లం లేకుండా మిల్లర్ ప్రాబ్లం ఎనాలిసిస్ చేస్తాం. దాన్ని బట్టి సమస్యను మేము సాల్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు గతంలో కొంతమంది కాంటాక్ట్ పెట్టారు, 2-3 లారీలో అడ్లు పెట్టారు, వారికి ఏమన్నా
వాటికి సంబంధించింది కూడా నేను ఇప్పుడు మిల్లర్తో మాట్లాడాను. తర్వాత సెంటర్ ఇన్ఛార్జ్ కూడా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మిల్లుకు పోయిన తర్వాత నాతో మాట్లాడమని చెప్పాను. వాటి తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళకి కంపెన్సేషన్ ఏదైనా ఉంటే డైరెక్ట్ మిల్లర్ నుంచే ఇప్పిస్తాను. ఎందుకంటే ఆల్రెడీ మనం డబ్బులు అనేది 75% పేమెంట్ చేసేసినాం. మళ్ళీ ఆన్లైన్ చేయడానికి ఉండదు. అది ఏమైనా ఉంటే ఆయన మిల్లరే ఇచ్చుకోవాలి. అది ఇప్పటి నుంచి మాత్రం అట్లాంటి జరగదు. మనం చెప్పుకున్నట్లయితే రైతులు ఎవరు కూడా మోసపోవద్దు. ఏదైనా ఉన్నటువంటి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పై అధికారులు మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మీది ఒక్క గింజ కూడా కటింగ్ లేకుండా వాటిని కొనుగోలు చేస్తామని చెప్పని జిల్లా అధికారులు అయితే మనకు తెలియపరిచారు. ఏదేమైనప్పటికీ రైతుల ఉసురు మనకు వద్దు, రైతుల ఆశీర్వాదం మనకు ముద్దు అని చెప్పి రైతుల పక్షాన ఈరోజు జిల్లా అధికారి మాట్లాడడం జరిగింది. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. బేషరతుగా దళితులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లిలో డిమాండ్ చేశారు. ఐబీ